ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో కొత్త కనిపించింది నాకు. అందరు ఇక్కడ ఏదో వండడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఈ టైంలో ఏం వండుతున్నారు, ఏం చేస్తున్నారు, ఇన్ని ఇస్తరాకులు, ఇన్ని ప్లేట్లు, రైస్ బ్యాగ్స్, ఇవన్నీ గ్యాస్ సిలిండర్స్ ఇవన్నీ తీసుకొని వచ్చారు. అసలు ఏంటి కార్యక్రమం ఏంటి, ఎవరైనా కనుక్కుందామండి. ఒక్క నిమిషం. నమస్కారం అండి, మీ పేరు? మల్లికార్జున అండి. మల్లికార్జున అండి. ఎక్కడి నుంచి వచ్చారు మల్లికార్జున గారు? బండ్లగూడ జాగీర్ మాది. బండ్లగూడ జాగీర్. ఓకే. ఇదంతా ఏంటండి ఇక్కడ అంతా భోజనాలు, ప్లేట్స్ అన్ని, ఇస్తరాకులు అన్ని తీసుకొచ్చారు? ప్రతిసారి మా అన్న నరేందర్ అన్న కార్పొరేటర్ బండ్లగూడ జాగీర్, ఆయన ప్రతిసారి భక్తులు రాత్రి 11 తర్వాత 12 తర్వాత వస్తారు కదా, ఇంటికి వెళ్ళినాక భోజనం దొరకదు. అట్లాంటి వాళ్ళకి అక్కడ వాళ్ళకి భోజనం పెడదామని ఒక సంకల్పం తోటి ప్రతిసారి ఇక్కడ భోజనం పెడతారు. ఎవ్రీ ఇయర్ పెడతారు మీరు? పెడతారు. ఓకే ఓకే ఓకే. అంటే ఈ ఒక్క రోజేనా, లేదంటే రేపు ఎల్లుండి కూడా పెడతారా? ప్రస్తుతానికి అయితే ఒక రోజే, ప్రతిసారి ఒక రోజు పెట్టుకుంటున్నాం. ఎందుకంటే 9 days కి ఎక్కువ వినాయకులు వస్తాయి ఇక్కడ. అచ్చా, ఇప్పుడు నైట్ మొత్తం వినాయకులు వస్తాయి కాబట్టి నైట్ నుంచి మార్నింగ్ వరకు అందుకోసం పెడతారు. అందరికి భోజనాలు పెట్టేస్తారు. అంటే ఎన్ని రకాల ఐటమ్స్ పెడతారండి? సాంబార్ రైస్ పెడతాము, ఓకే, పచ్చడి పెడతాము. రైస్ అంటే రసం పెట్టడానికి కూడా మనకి టైం సరిపోదు కదా. నార్మల్ ఎన్ని కిలోల రైస్ తీసుకొచ్చారు? దగ్గర 3 క్వింటల్. ఓకే. గాడ్ బ్లెస్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.